డ్రీమ్ సమర్పించు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి మా ఇంటికి రండి. డబ్బింగ్ ఆర్టిస్ట్ అమలా నాయుడు గారు సామూహికంగా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నారు. మరి చాలా మంది ఆర్టిస్టులు కూడా అక్కడ ఉన్నారు. పాలయాచ్యుత పాలయా జిత పాలయా కమలాలయ లీలయా ధృత భూధరాంబురుహోదర స్వజనోదర వందిత శేషవంద్యోర్వృందారకం చందనా చర్చితో దారపీనాంసకం జయలి శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని. వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి మీకు ఒక పట్టు చీర. అమలా నాయుడు గారు, మీకు కూడా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఒక పట్టు చీర, కాంచీ వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఒక పట్టు చీర. షర్మిల గారు, మీకు కూడా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఒక పట్టు చీర. సౌత్ ఇండియాలో నంబర్ 1 కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపున మీకు ఈరోజు మా మహాలక్ష్ములకి పట్టు చీరలు ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మరి మా మహాలక్ష్ములందరికీ కూడా శ్రావణ మాస 3వ శుక్రవార శుభాకాంక్షలు. అలాగే కాంచీ వరమహాలక్ష్మి నుంచి కూడా మీకు ఎన్నో శుభాశీస్సులు. ఈరోజు మనం కాంచీ వరమహాలక్ష్మి సిల్క్స్ వారు మా ఇంటికి రండి ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని కలిసే అవకాశం లభించింది. అయితే ఈరోజు మనం డబ్బింగ్ ఆర్టిస్ట్ అమలా నాయుడు గారు సామూహికంగా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నారు. మరి చాలామంది ఆర్టిస్టులు కూడా అక్కడ ఉన్నారు. అలాగే ఆ మహాలక్ష్ములందరికీ కూడా వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపున ఒక మంచి పట్టు చీరను కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ కోసం. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందో. పట్టు చీరలు అంటే మనకు అందరికి ఎంతో ఇష్టం కదా. వావ్, కనకాంబరం కలర్, అలాగే గ్రీన్, చాలా లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. మరి మన మహాలక్ష్ములందరికీ కూడా కాంచీ వరమహాలక్ష్మి సిల్క్స్ వారు ఇలా పట్టు చీరలు ఇవ్వడం జరిగింది. ఇవి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే మనందరికీ చీరలు అంటే ఎంతో అభిమానం కాబట్టి. మరి వాళ్ళకి ఇద్దాము. వాళ్ళ పూజా విధానం ఎలా ఉంది, ఎంతమంది పూజలో పాల్గొన్నారు అండ్ వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బోలెడని పట్టు చీరలు మన మహాలక్ష్మి కోసం వచ్చేసేయండి. శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అందరికి కూడా. అమ్మవారిని చక్కగా నమస్కారం చేసుకుని అందరూ కూడా ఓం చెప్పండి అమ్మ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. హరి ఓం. హిరణ్యవరుణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోం ఆవహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీర్మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయో గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం తాం ఆవహ జాతవేదో లక్ష్మీర్మనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహో యశుచిప్రయతో భూత్వా జుహుయాధాజ్జమనహో శ్రియ పంచాశంచ శ్రీకామः సతతం జపేత్ మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవే నారాయణీ నమోస్తుతే. మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. జగదాంబికా మహాలక్ష్మీ వరమహాలక్ష్మీ మాతా కీ జై. పాలయాచ్యుత పాలయా జిత పాలయా కమలాలయ లీలయా ధృత భూధరాంబురుహోదర స్వజనోదర. పాలయాచ్యుత పాలయా జిత పాలయా కమలాలయ
లీలయా ధృతభూధరాంబురు హోదరస్వజనోధర. జగదాంబికా వరమహాలక్ష్మీ మాతాకి జై. వందితా శేషవంద్యోర్బృందారకం చందనా చర్చితో దారపీనాంసకం ఇందిరా చంచలా పాంగనీరాజితం మందరోద్దారి వృత్తోద్భుజా భోగినం ప్రీణయామో వాసుదేవం దేవతామండలాఖండమండానం ప్రీణయామో వాసుదేవం ప్రీణయామో వాసుదేవం. జగదాంబికా వరమహాలక్ష్మీ మాతాకి జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి. జననీ శివకామిని అమ్మల నీవే అఖిల జనాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే. అమ్మవు నీవే అఖిల జనాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే. నీ చరణములే నమ్మితినమ్మా. నీ చరణములే నమ్మితినమ్మా. శరణు వేడితి అమ్మా భవానీ. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి. జననీ శివకామిని. ఇక్కడ సామూహికంగా జరిగే వరలక్ష్మి అమ్మవారి వ్రతంలో పాల్గొనడానికి వచ్చాము. ఐ డ్రీమ్ వారికి కూడా ఒక చిన్న అవకాశం అయితే వచ్చింది. అలాగే ఇక్కడికి మనల్ని ఇన్వైట్ చేసింది అమలా నాయుడు గారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా జరిగింది ఈ పూజ అంతా? చాలా చక్కగా జరిగింది. మీరు చూస్తున్నారు కదా, అత్యంత వైభవంగా శుభప్రదంగా ఈ పూజా కార్యక్రమాలు మా తెలుగు మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా యూనియన్ ట్రెజరర్ గారు అయినటువంటి శ్రీ అచ్యుత్ గారు అండ్ శ్రీమతి తారా గార్ల గృహమునందు జరిగింది. ఓకే. నా పేరు అమలా నాయుడు. సాహితి అండి. ఓకే. మీ పేరు? షర్మిల గారు. పేర్లు చెప్పి పరిచయం చేసుకో. వేదవతి. మా డబ్బింగ్ యూనియన్ వ్యవస్థకి వైస్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ శ్రీమతి కళ్యాణ మాధవి. ఓకే. హాయ్, నా పేరు తాన్యా. హాయ్ అండి, నా పేరు ప్రేమకిరణ్. హాయ్ అండి, నా పేరు లలితారాజ్. మీరందరూ డబ్బింగ్ ఆర్టిస్ట్? మేమందరూ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఓకే. తెలుగు చలన చిత్రానికి, తెలుగు టెలివిజన్ రంగానికి మేమందరం ప్రముఖంగా ప్రతిరోజు మీరు విని మీ ఇళ్లలో మిమ్మల్ని పలకరిస్తూ మిమ్మల్ని అలరించే సినిమాలతో, సీరియల్స్తో మేమందరం నిత్యం బిజీగా ఉండే డబ్బింగ్ ఆర్టిస్టులు. ఓకే. ఓకే. సో బిహైండ్ ద కెమెరా అంటారు కదా, సో మనకి ఆ వాయిస్ చక్కగా ఇంత మాడ్యులేషన్ ఎలా వస్తుంది అనుకుంటాము, చక్కగా ఈ మహాలక్ష్ముల ద్వారా అదంతా వస్తుంది అనమాట. సో ఇప్పటి వరకు అసలు అంటే స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేశారు మీరు కెరియర్ అనేది, ఇటువైపు రావాలి అనేది? సో షార్ట్ అండ్ స్వీట్గా మీరు ఎలా ఇందులోకి వచ్చారు అనేది, ఆపర్చునిటీ ఎలా వచ్చింది అనేది? ఆపర్చునిటీస్ అందరికీ విభిన్న విధాలుగా వస్తుంది. నేనైతే ఫ్రమ్ లాస్ట్ 17 years నుంచి ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. 2007 నుంచి టిల్ నౌ. అది ఒక అనూహ్యంగా మాకు దొరికిన ఒక అద్భుతమైన వరమని చెప్పాలి. కళామ తల్లికి సేవ చేసుకునే భాగ్యం, ఈ స్వర ప్రపంచంలో ఇలా స్వైర విహారం చేయడానికి దేవుడు అనుగ్రహించిన ఒక వరం అని మేము చెప్పాలి. నేను అమలా నాయుడు, MSc MPhil మైక్రోబయాలజీ. ఒక ప్రొఫెసర్గా ఉన్న నాకు ఒక మంచి అవకాశం వచ్చి సినిమాల్లో డబ్బింగ్ వైపు ఆశ కలిగింది. రావడమే కళామ తల్లి ఆశీర్వాదంతో ఈ రోజు వరకు కూడా ఎంతో శుభప్రదంగా, సంతోషంగా ఈ వర్క్ లో కొనసాగుతున్నాను. ఇది నా ప్రయాణం. సాహితి గారు, మీరు ఎలా డబ్బింగ్ లోకి వచ్చారు? అండ్ ఈ రోజు నిజంగా 3వ శుక్రవారం మనం జరుపుకుంటున్నాము. సో అమ్మవారి గురించి, అలాగే మీ డబ్బింగ్ ప్రయాణం అనేది ఎలా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎలా స్టార్ట్ చేశారు? ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. లేడీస్ అందరూ కూడా, మహిళలందరూ ఇలాగే ఇంకా ఇంకా శుభంగా
వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బేసిక్గా నేను విజయవాడ నుంచి అండి. నేను MBA కంప్లీట్ చేయగానే ఇమీడియట్గా డబ్బింగ్లోకి వచ్చేసాను. వేరే ఒక కార్పొరేట్ కంపెనీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. బట్ గ్యాప్లో ఏంటంటే ఇక్కడ వాయిస్ టెస్ట్ చేయటం, హీరోయిన్స్కి వాయిస్ టెస్ట్లు చేస్తున్నారు అని అంటే అప్పుడు సెలక్షన్స్కి వెళ్ళడం, సెలెక్ట్ అవ్వడం. మూవీస్ అండ్ సీరియల్స్ రెండు కూడా మేము చెప్తాము, మీకు చూస్తే అర్థం అవుతుంది వీళ్ళేనా అని. అక్కడ మేము యాక్ట్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు మాట్లాడినట్టు కాదు, అక్కడ చూసి ఆ మనిషికి తగ్గట్టు మేము క్యారీ చేయాలి. అవన్నీ చేస్తేనే ఒక మంచి వాయిస్ యాక్టర్ అవుతారు. సో మైక్ ముందు యాక్ట్ చేస్తాము. అందుకే మేము ఇంత బ్లెస్డ్ అని ఫీల్ అవుతాము. ఎన్నో వేల మంది, లక్షల మందిలో మేము చాలా కొద్ది మంది ఈ ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి వీఆర్ ఫీలింగ్ సో బ్లెస్డ్ అండి. అమ్మవారి దయ వల్ల మేమందరం ఇంకా ఇలానే ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఐ డ్రీమ్స్ వాళ్ళకు కూడా మరొకసారి శుభాకాంక్షలు. షర్మిల గారు, ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ శుభాకాంక్షలు. మీకు శ్రావణ శుక్రవారం అమ్మవారి పూజ బాగా చేసుకున్నారు. అండ్ మీ ప్రయాణం ఇక్కడ ఎలా మొదలైంది యాజ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్గా? 20 years అయిందండి నేను వచ్చి. అయితే ఒకప్పుడు డబ్బింగ్ అంటే ఎవరికి అంత తెలీదు. డబ్బింగ్ ఏంటి అసలు, అక్కడ మూవీ ఆర్టిస్ట్లు యాక్ట్ చేస్తుంటే చెప్తున్నారు అదే డబ్బింగ్ అని నేను కూడా ఫస్ట్లో అదే అనుకునేదాన్ని. తర్వాత నాకు ఇక్కడికి వచ్చాక తెలిసిందనమాట. యాక్చువల్గా డబ్బింగ్ గురించి చెప్పాలి అని అంటే మామూలుగా ఎవరైనా ఎర్నింగ్ అంటే బిజినెస్, జాబ్, సాఫ్ట్వేర్ ఇవే ఆలోచిస్తుంటారు. కానీ ఏ ఏజ్ వాళ్ళకైనా సరే 3 years బేబీ నుంచి 70 years వరకు ఎవరికైనా ఇక్కడ ఎర్నింగ్, వాళ్ళకి మంచి వాయిస్ ఉండి టాలెంట్ ఉంటే ఎవరైనా ఈ ఫీల్డ్లో ఏం చేయగలరు. డబ్బింగ్ అంటే అంత గొప్పదనమాట. ఓకే, చాలా మేనర్స్డ్ గా మాట్లాడుతున్నారు. ఒక చిన్న చిన్న పదం కూడా చాలా చక్కగా వస్తుంది, ఉచ్చారణ అనేది. మీ పేరు? వేదవతి అండి. చాలా చక్కగా అమ్మవారిలో ఉన్నారు మీరు కూడా. అమ్మవార్లే. సో మీ ప్రయాణం ఎలా మొదలైంది యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్? ప్రయాణం చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందండి. డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? సింగర్ అవ్వబోయి సింగర్ అవ్వబోయి డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యారా? ఓకే. వన్ ఆఫ్ మై సూపర్ సీనియర్ నాకు ఒక జర్నీలో కలిసి నేను స్కూల్లో పాటలు పాడటం అవన్నీ చూసి ఏం చేస్తున్నావు నువ్వు, ఇంకా ప్లేబ్యాక్ లో ఉన్నావు అనుకుంటున్నాను, నేను ఎవరి దగ్గర వర్క్ చేస్తున్నావు అని అడిగారు. లేదు, నేను ప్రెసెంట్ హౌస్ వైఫ్ గా ఉంటున్నాను, ఏమీ చేయట్లేదు ప్రెసెంట్ అని చెప్పాను. గ్యాప్ వచ్చింది అనుకుంటే డబ్బింగ్ అయినా ట్రై చేయొచ్చు కదా అన్నారు. నాకేంటి ఎలా అనేది ఏం తెలీదు అంటే నేను ఆల్రెడీ జస్ట్ ఇల్లే మీడియాలో ఎడిటర్గా వర్క్ చేస్తున్నాను. సో ఒకసారి వచ్చి వాయిస్ టెస్ట్ ఇస్తే నీకు నచ్చింది అంటే కంటిన్యూ అవ్వచ్చు అన్నారు. అనుకోకుండా వెళ్ళాను, వాయిస్ ఓకే అయింది. అక్కడ నుంచి ప్రయాణం ఎదురీత అనే సీరియల్తో స్టార్ట్ అయింది. ఎదురీతూనే ఉన్నాను. అవునా? ఓకే ఓకే. అలా తారగారితో కూడా మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే అండి. చాలా మంచిగా మీకు మంచిగా అనిపించిన ఒక చిన్న డైలాగ్ కానీ ఏదైనా మా కోసం చెప్తారా? డైలాగ్ అంటే ముందు ఇప్పుడు అందరు ప్రయాణం అడిగారు కాబట్టి నా ప్రయాణం కూడా ప్రయాణంతో పాటుగా ఒక అడిషనల్ క్వశ్చన్ అనుకోండి. యాక్చువల్లీ మాది గుంటూరు. ఓకే. మా డాడీ ఓకే, మా నాన్నగారు వచ్చి స్టేజ్ ఆర్టిస్ట్. యాక్చువల్లీ ఆయన ఇంట్రెస్ట్తో ఆయన యాక్టింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్తో హైదరాబాద్ వచ్చాము. ఆ తర్వాత అలా చిన్నగా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచే నేను మా చిన్నయ్య డబ్బింగ్ లోకి వచ్చేసాం. మీరు ఇప్పుడు యాక్టింగ్ లో కూడా ఉన్నారా? లేదండి, ఓన్లీ డబ్బింగ్. ఓకే. మా ఫ్యామిలీ మొత్తం డబ్బింగ్ లోనే ఉందండి. ఫ్యామిలీ మా డాడీ ఇన్ఛార్జ్, డబ్బింగ్ ఇన్ఛార్జ్. ఇప్పుడు మా చిన్ననే డబ్బింగ్ చెప్తూ ఉంటారు. నేను, మా హస్బెండ్, మా మరిది, మా పిల్లలు. అవునా? చుచూ టీవీలో చుచూ కథలు అని వస్తూ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేశారంటే ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. అందరికీ నమస్కారం. ఇప్పుడు మీకు కొత్త కథ చెప్పబోతున్నాను. ఎలా ఉంటుంది? ఇలా ఎందుకు చేస్తున్నారమ్మా ఇలాంటివా? ఓకే ఓకే. సో నిజంగా చాలా అంటే అందరి ఫేస్ లో ఇవాళ పూజ చేసుకున్నారు కదా, అమ్మవారి కళ కనిపిస్తుంది. చక్కగా పసుపు అంతా రాసుకున్నారు, కుంకుమ పెట్టుకొని. ఇంకా లైఫ్ లో చాలా చాలా మంచి హైట్స్ చూడాలి అని చెప్పి మీరు చెప్పారు. తరతరాలుగా కాదు, ఇంకా ముందు జనరేషన్స్ కూడా ఇప్పుడు డబ్బింగ్ లోనే ఉన్నారు అని చెప్పి మీకు మంచి సక్సెస్ రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకొక పెద్ద హెడ్ మన దగ్గర ఉన్నారనమాట, తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గారు మాధవి గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే అండి.
నమస్తే అమ్మా. చక్కగా మీరు కూడా ఒక అమ్మవారిలా కనిపిస్తున్నారు నాకు. అవునా? అయితే పర్వాలేదు. పర్వాలేదా? సో వీళ్ళందరి తరపున అసలు మాకు శ్రావణ శుక్రవారం గురించి ఏం చెప్తారు, అలాగే మీ ప్రయాణం గురించి ఏం చెప్తారు? శ్రావణ శుక్రవారం అంటే చారుమతి కథ. ప్రతి వాళ్ళకి వ్రత కథలో చారుమతి కథ అందరికీ జ్ఞప్తికి వస్తుంది. అసలు ఒక మనిషి మనుగడకి ఆయురారోగ్య అష్టైశ్వర్యం అనేది అష్టలక్ష్ములలో ప్రతి విషయంలోనూ జయలక్ష్మని, సంతానలక్ష్మని, మనకు ప్రతీది ఎంత అవసరమో తెలుసుకుని ఒకప్పుడు పూర్వంలో మరి దీనికి సంబంధించి దేవతలను అడిగితే మనకు అన్నీ కావాలి అంటే ఏం చేయాలి అంటే ఇటువంటి ఒక వ్రత కథని ఆ రోజున చారుమతి ద్వారా అమ్మవారు మనకు తెలిసేలా చేశారు. అట్లా ఇకపోతే నా జర్నీ గురించి అడిగారు. నా పేరు కళ్యాణ మాధవి. నేను 30 years ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. ఓకే. అంటే బేసికల్గా నేను సింగర్ని, డబ్బింగ్ ఆర్టిస్ట్ని కూడా. ఇక నా వాయిస్లో జనరల్గా ఈ ఛానల్లో అందరూ చూసే ఉంటారు. కోవై సరళ గారి వాయిస్ అంటే చాలా ఫేమస్. అంటే ఆవిడ వాయిస్ జనరల్గా ఆవిడే చెప్పుకుంటారు. కానీ ఆవిడ కొన్ని సందర్భాలలో అబ్రాడ్ వెళ్ళడము, షూటింగ్ టైంలో ట్రిమ్మింగ్కి వెళ్ళాల్సి వచ్చిన సందర్భంలో అంటే అందరూ ప్రయత్నాలు చేశారు. నా వాయిస్ అక్కడ ఫలించింది అనమాట. ఆవిడకి అతుక్కుంది చక్కగా. అంటే నేను కొన్నాళ్ళు చెన్నైలో ఉండడం వల్ల ఆ స్లాంగ్ తెలియడం వల్ల నేను చాలా దగ్గరగా, అంటే కొంచెం ఆ స్లాంగ్ వేరుగా ఉంటుంది. ఏమండే కాపీ అనేసి మీరు అంటే చాలామంది చూసే ఉంటారు. ఆవిడ స్టైల్ అనమాట. ఏంటే వరలక్ష్మి వ్రతం ఇంత బాగా చేసుకున్నారు, నన్ను మాత్రం పిలవలేదా? అందరూ పట్టు చీరలు కట్టుకున్నారే, నాకెవరైనా పట్టు చీర పెడితే బాగుంటుంది. తాంబూలంలో ఏం పెట్టారు బేబీ? ఇలా అంటే ఆవిడ స్లాంగ్ ఇలా ఉంటుంది. ఇకపోతే ఇక అన్నీ చెప్పడం వేరు, విభిన్నంగా కొంతమందికి కొన్నిసార్లు మాత్రమే, అందరికీ వచ్చి ఉంటుంది అవకాశాలు. అలా నాకు కూడా కొన్ని సందర్భాల్లో అలాగే సింహ కానీ కేఆర్ విజయ గారికి ఇలా మంచి మంచి వాయిస్లు చెప్పే అవకాశం నాకు వచ్చింది. కేఆర్ విజయ గారికి సింహ చెప్పాను. అలాగే కొన్ని పోకిరి, దూకుడు ఇలా అన్ని మూవీస్లో చెప్పినవి కొన్ని డైలాగ్స్ అయినా కూడా అవి బాగా నాకు హిట్ వచ్చింది. ఓకే ఓకే. వందే మాతరం గారితో ఒకటి రాష్ట్రీయ గీతం చేయడం వల్ల నాకు యూనివర్సిటీ నుంచి నాకు డాక్టరేట్, హానరరీ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఒక సరిగ్గా 2 years అవుతుందమ్మా. అది ఏది ఏమైనప్పటికీ అమ్మవారి దయ లేకపోతే, అనుగ్రహం లేకపోతే, మనం ఈ స్థాయికి ప్రేక్షకులందరి ఆశీస్సులు ఉంటేనే మేమందరం ఈ స్థాయికి ఇప్పటిదాకా రాగలిగాం, ఇంకా ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను. వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి మీకు ఒక పట్టు చీర. అమలా నాయుడు గారు, మీకు కూడా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఒక పట్టు చీర. అసలు ఎలా అనిపించిందో కాస్త చూసి చెప్పండి. అంటే ఇండివిజువల్ అందరి అభిప్రాయం చెప్దాలండి. థ్యాంక్ యూ ఫర్ ఐ డ్రీమ్స్. మీకు కూడా కాంచీ వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఒక పట్టు చీర. థ్యాంక్ యూ సో మచ్. షర్మిల గారు, మీకు కూడా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఒక పట్టు చీర. సౌత్ ఇండియాలో నంబర్ 1 కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపున మీకు ఈరోజు మా మహాలక్ష్ములకి పట్టు చీరలు ఇవ్వడం జరిగింది. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వరమహాలక్ష్మి. అవునా? మేము కూడా వరమహాలక్ష్మి. ఓ ఓకే ఓకే, కోఇన్సిడెన్స్ కలిసింది అలాగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to